నిన్ను తృణీకరించు వారందరూ నీ పాదముల మీద పడెదరు. ఈ ప్రవచన వాక్యం యేసుక్రీస్తుని గురించి దేవుడు పలికిన మాట. అవును, యేసు ప్రభువుని తృణీకరించిన వారు అనేకులు ఉన్నారు ఈ భూమి మీద. యేసయ్యని, యేసు నామాన్ని, యేసు యొక్క శక్తిని సందేహించిన వారు కానీ, తృణీకరించిన వారు కానీ కోకొల్లలుగా కనబడుతున్నారు. అయితే అన్ని నామముల కన్నా పైనామము యేసయ్యకు దేవుడు అనుగ్రహించాడు. యేసయ్యను వెంబడిస్తున్న వారిని కూడా మనుషులు తృణీకరించడం, హేళన చేయడం మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా వాటిని ఎదుర్కొన్నాము. అయితే దేవుడు అంటున్నాడు, నిన్ను తృణీకరించువారు నీ పాదముల మీద పడెదరు. అంటే యేసయ్య పాదముల చెంతకు ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. యేసుని నమ్మిన వారిని తృణీకరిస్తే ఖచ్చితంగా వారు యేసు పాదాల చెంతకు వస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. కనుక నీవు తృణీకారమునందుతున్నందుకు నీవు భయపడి ఇది ఏంటి అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నీవు యేసుని బట్టి తృణీకరించబడితే, యేసుని కలిగి ఉన్నందుకు, నీతి మార్గమును అనుసరించుచున్నందుకు, భక్తి మార్గమును నడిపించబడుతున్నందుకు, మంచి చేసి నీవు తృణీకరించబడితే, ఇతరులకు మేలు చేసి కూడా నీవు తృణీకరించబడుతున్నావంటే ఖచ్చితంగా నిన్ను తృణీకరించిన వారు యేసయ్య పాదాల చెంతకు వచ్చే రోజు అతి సమీపముగా ఉందని గుర్తుపెట్టుకొని ధైర్యముగా ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మమ్మలను తృణీకరించిన వారిని మేము క్షమించే మనసు, యేసు పాదాల చెంతకు వారు నడిపించబడుతున్నారు అనే ఒక సహనముతోనూ ఆశతోనూ మీ కొరకు ఎదురు చూసే భాగ్యమును నీ పిల్లలమైన మాకు అనుగ్రహించి నడిపించుమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కొరకు మీరు ఎన్నో అవమానాలను నిర్లక్ష్య పెట్టారు, ఎన్నో అపహాస్యాలను సహించారయ్యా. క్రీస్తు కొరకు మేము కూడా సహించిన వారిమిగా, ధైర్యముతో భరించిన వారిగా ముందుకు కొనసాగునట్లుగా కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఏది ఏమైనప్పటికీ అంతిమ విజయము మాదేనని ధైర్యముతో కొనసాగుటకు కృప దయచేయమని మరొకసారి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపండి నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఏ బలహీనతలతో ఉన్నారో, ఏ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో, ఏ మానసిక రుగ్మతలతో ఉన్నారో అయ్యా, ఏ పోరాటాలతో ఉన్నారో, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉన్న పోరాటాలేమి, భార్యాభర్తల మధ్య ఉన్న పోరాటాలేమి అన్నీ కూడా సమసిపోవునట్లుగా, మీ నామస్మరణలో అన్నీ కూడా నిమ్మళమగునట్లుగా కృపచూపమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. బలహీనులుగా ఉన్న వారిని మీరు ముట్టి బాగు చేసి స్వస్థపరిచి మీ పాదాలు చెంతకి నడిపించమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు. ఈ పరిచర్యలో ప్రోత్సహిస్తూ, ప్రేమిస్తూ, ఇతరులకు షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. మీ స్తోత్రాలు. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా నిండైన దీవెనలతో మీరు నింపి నడిపించమని వేడుకుంటున్నాం. ఇప్పటికే ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా కొనసాగుతున్న ప్రతి ఒక్కరిని నాయన నిండైన మీ దీవెనలతో నింపండి, మీ కృపలతో నింపండి. ఆరోగ్యమును, క్షేమమును, దీర్ఘాయువును మీరు అనుగ్రహించి సర్వ సమృద్ధి గల వారిగా దీవించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మీకు తోడయ్యుండునుగాక, కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఇతరులకు తప్పకుండా వాగ్దానమును షేర్ చేయండి. దైవ దీవెనలకు పాత్రలుగా మార్చబడండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.